మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గంలో రేపు ఎంటర్ కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఒక కీలకమైన ముఖ్యమైన సమావేశాన్ని, రాష్ట్ర స్థాయి సమావేశాన్ని జగ్గంపేటలో నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, అదేవిధంగా ముఖ్య నాయకులు, మాజీ ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర పార్టీలో ఉన్న ముఖ్య శ్రేణులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికోసం రఘురామ్ గారి నాయకత్వంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రధానంగా సమావేశం ఏంటి అని అంటే, పార్టీ ఇప్పటివరకు జరుగుతున్న పార్టీ కార్యక్రమాలని మా అధ్యక్షులు సమీక్షిస్తారు. అదేవిధంగా కార్యాచరణని ఇక ముందు ఏం చేయాలనే కార్యాచరణను కూడా ఆయన ప్రకటించబోతా ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు అంటే సండే మార్నింగ్, ఆదివారం ఉదయం 8:30కి పాదయాత్ర ప్రారంభమై 11 వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 11:30కి ఈ కీలక సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు సమావేశం కొనసాగుతుంది. దీంతో రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఆయనతో పాటు, మా నాయకులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు కూడా పాల్గొంటారు. రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా విడిగా మా నాయకులు సమావేశానికి, ఈ కీలక సమావేశానికన్నా ముందు రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం నిర్వహిస్తారని చెప్పి మాకు ఇంతవరకు వచ్చిన షెడ్యూలు. దీనికి అనుగుణంగా దీనికోసం మా రఘురామ్ గారి నాయకత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. జగ్గంపేటలో వైఎస్ఆర్ ప్రాంగణం అని ఒక ఏరియాకి పేరు ఖరారు చేశారు. ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలన్నీ జరగబోతూ ఉన్నాయి. అంటే ఎంతమంది హాజరవుతారు? సుమారు 400 మంది డెలిగేట్స్, ఆహ్వానితులు, 400 మంది ఆహ్వానితులు దీనిలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇది ముఖ్యమైన సమావేశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా అధ్యక్షులు పాదయాత్ర ప్రారంభించి దాదాపుగా 225 రోజులు ఇప్పటివరకు నడిచారు. ఇంకా కూడా శ్రీకాకుళం దాకా నడవాల్సి ఉంది, ఇచ్చాపురం వరకు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు కానీ, భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టాలనే ఒక కార్యాచరణని రూపొందించేందుకు ఈ కీలకమైన సమావేశం జరగబోతూ ఉంది. ఈ సమావేశం అతి సాధారణ పరిస్థితుల్లో జగన్ గారు వెళ్ళిపోయే రూట్లో ఏర్పాటు చేయబడిన సమావేశం ఇది. ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. జగన్ గారు తిరిగిన కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటి వరకు ఇది 100వ కాన్స్టిట్యున్సీ, అంటే 100వ నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం. దానివల్ల ఈ సమావేశానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడడం జరిగింది, 100వ నియోజకవర్గం కాబట్టి. అదేవిధంగా ఈ సమావేశంలో కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేసుకున్నాం. ఉదయం 11 గంటలకి రీజనల్ కోఆర్డినేటర్ సమావేశం ఉంటుంది. దాని తర్వాత 11:30కి జిల్లా రాష్ట్ర సమన్వయకర్తలు, ముఖ్య నాయకుల సమావేశం ఉంటుంది. ఇది చాలా కీలకమైన సమావేశం. ఎందుకంటే రాష్ట్రంలో అతి ముఖ్యమైన నాయకులు, శాసనసభ సమన్వయకర్తలు, మాజీ ఎంపీలు వీళ్ళంతా కూడా హాజరవుతున్నారు, శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నాయకులకు దశ నిర్దేశం చేయడమే కాకుండా వాళ్ళ నుంచి ఇన్ని రోజులు పార్టీలుగా జరుగుతున్న కార్యక్రమాలని పర్యవేక్షించడం, అదేవిధంగా ముందు రోజుల్లో మన పార్టీ తీసుకోబోయే నిర్ణయాలను కూడా ఇక్కడే నిర్ణయించి వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి నాయకులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చాలా సుదూరం నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుమారుగా వచ్చే నాయకులందరూ కూడా 50 సంవత్సరాలు పైబడే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి చర్యలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సీనియర్ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మంచి చర్యలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోఆర్డినేటర్గా ఎవరైతే ఉన్నారో మన రఘురామ్ గారు, అదే జిల్లా అధ్యక్షులు, మా ముఖ్య అనుచరులు అందరూ కోఆర్డినేషన్ మ్యాట్కి అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అందున ప్రజా సంకల్ప యాత్రలో 100వ నియోజకవర్గం అవడంతో ఆ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి పెద్దలందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమైతే రాష్ట్ర ప్రజానీకం ఏమైనా ఉన్నాయి, ముఖ్య నాయకులు ఏమైనా ఉన్నాయి, ముఖ్యంగా ఆ కమిటీ సభ్యులు ఏం చెప్తే అది మనం చేసే విధంగాను, ఎవరికి ఇబ్బంది లేకుండాను కూడా ఇక్కడ మేము మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజానీకానికి రాబో రోజుల్లో ఎన్నికల సమయం కాబట్టి దశ నిర్దేశం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఒక వాయిస్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చూసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా సమిష్టి నాయకత్వంలో మంచి ఇంపాక్ట్ వచ్చేలాగా ఈ కార్యక్రమంతో ప్రజా సంకల్ప యాత్ర
రేపు ఉదయం అంటే 28వ తారీఖున ఉదయం జగ్గంపేట నియోజకవర్గంలో అడుగుపెడతా ఉంది. ఈ ప్రజా సంకల్ప యాత్రని జాగ్రత్తగా చూసుకుంటూనే ఆ సంకల్ప యాత్రలో భాగంగా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర సదస్సు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు అదేవిధంగా పార్టీ యొక్క భవిష్యత్తు దిశానిర్దేశం అంతా కూడా ఇక్కడి నుంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఒక గ్రాండ్గా అందులోనూ 100వ నియోజకవర్గం అవడంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూనే పార్టీ యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడి నుంచి చాటే విధంగా మీ అందరం కూడా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాదయాత్ర రేపటికి 100వ నియోజకవర్గం అయినటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి ప్రవేశించడం, మరి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత మరి రాష్ట్ర కోఆర్డినేటర్లు రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం, మరి ఆ సమావేశంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అంటే ఇప్పటిదాకా పార్టీ చేసినటువంటి కార్యక్రమాల మీద, రేపు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడి నుంచి ప్రకటిస్తారని కూడా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి ఇప్పటిదాకా జరిగినటువంటి పాదయాత్ర ఎంతో దిగ్విజయం జరిగి మరి 100వ నియోజకవర్గం జగ్గంపేటకి హాజరవడం, మరి ఆ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఆయన పాదయాత్రకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆనందంగా చేసుకుంటూ భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడానికి వారు సన్నద్ధాలు చేసుకున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం.